హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి, జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి, తెల్ల జుట్టుని నల్లగా చేయడానికి, జుట్టుని ఒత్తుగా పొడుగ్గా చేయడానికి హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకున్నాము. ఆ హెయిర్ ఆయిల్కి మనకు ముఖ్యంగా కావాల్సింది కలోంజీ. కలోంజీ వల్ల తెల్ల జుట్టు నల్లగా అవుతుంది. జుట్టుని ఒత్తుగా చేయడానికి, జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి మనకు బాగా ఉపయోగపడుతుంది. ఈ హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఫుల్ వీడియో చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆయిల్ని యూస్ చేయడం వల్ల జుట్టు అనేది బలంగా తయారవుతుంది, ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అవుతుంది. దానికి ఒక బౌల్ తీసుకొని కొబ్బరి నూనెను మనము 1 కప్ ఇందులో యాడ్ చేసుకుందాము. కొబ్బరి నూనె వల్ల మన హెయిర్ అనేది సాఫ్ట్గా అవుతుంది. మన జుట్టుకు కావాల్సిన పోషణ అందించడానికి కొబ్బరి నూనె అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. సేమ్ అదే బౌల్లో 1/2 కప్ మనము ఆలివ్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాము. ఆలివ్ ఆయిల్ వల్ల మనకు కొత్త జుట్టు అనేది వస్తుంది. జుట్టు మూలాలకు పోషణ అంది జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టుని ఒత్తుగా చేయడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ ఆయిల్స్ని మనము స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్స్లో మనము కలోంజీని మనము ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులో మనము ఇంకొక ముఖ్యమైన మెయిన్ ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేసుకుందాము. అది అలోవెరా. అలోవెరాతో మనకు తలలో ఉన్న డాండ్రఫ్ తగ్గుతుంది. జుట్టుని సాఫ్ట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. డ్రైగా ఫ్రీజీగా ఉన్న హెయిర్ని సాఫ్ట్ చేయడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో కూడా ఇది మనకు బాగా యూజ్ అవుతుంది. ఈ అలోవెరాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఈ ఆయిల్లో యాడ్ చేసుకుందాము. ఈ ఆయిల్ని మనము చిన్న మంట పైన ఒక 10-15 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఈ అలోవెరా అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ ఆయిల్ని మనము మరిగించుకోవాలి. ఈ అలోవెరాలో కలోంజీలో ఉన్న ఈ పోషకాలన్నీ ఈ ఆయిల్లోకి వస్తాయి. ఇలా మనము బాగా మరిగించుకున్న తర్వాత అలోవెరా అనేది లైట్గా కలర్ అనేది మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఆయిల్ అనేది లైట్గా చల్లారిన తర్వాత దీన్ని మనము ఒక గిన్నెలోకి వడగట్టుకుందాము. ఇప్పుడు ఈ అలోవెరా కలోంజీలో ఉన్న పోషకాలు మొత్తం ఈ ఆయిల్లోకి వచ్చేస్తాయి. ఈ ఆయిల్ అనేది చాలా పవర్ఫుల్గా మన హెయిర్కి పనిచేస్తుంది. ఇలా మొత్తాన్ని వడకట్టుకున్న తర్వాత ఇందులో మనము ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేసుకుందాము. అది రోస్మెరీ ఆయిల్. రోస్మెరీ మన జుట్టు రాలిన చోట కొత్త జుట్టు రావడానికి, జుట్టుని ఒత్తుగా చేయడానికి, తెల్ల జుట్టుని నల్లగా చేయడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఈ రోస్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ని ఒక 5 డ్రాప్స్ ఇందులో యాడ్ చేసుకుందాము. దీనివల్ల మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా తయారవుతుంది. మీ దగ్గర రోస్మెరీ ఆయిల్ లేకుంటే ఇదే ప్లేస్లో మీరు ఆముదంని కూడా ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్లోకి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మన హెయిర్కి అప్లై చేసి 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే జుట్టు బలంగా పెరుగుతుంది, జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.